బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించేంత వరకు బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిక్ రెహమాన్ భారతదేశంలో పర్యటించే ప్రసక్తి లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పర్యటనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలంటే హసీనాను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని బంగ్లాదేశ్ తేల్చి చెప్పింది. వాడు భారతదేశ పర్యటన వచ్చేదే అడుక్కోవడానికి. ఏమి అడుక్కుంటే వాడు అక్కడ ప్రధానిగా నిలదొక్కుకోగలడు? బిచ్చమెత్తుకోవడానికి కూడా దబాయింపే. 80 ఏళ్లుగా మన పాలకులు బుజ్జగింపు చర్యలే వాడి దబాయింపుకి కారణం. ఆ విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ లోపల సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Of Bangladesh and India have been in touch with each other for several weeks on the possibility of a bilateral visit by one of the Prime Minister, Mr. Tariq Rahman, to India. However, this process was vitiated by the open press interaction in New Delhi on 5th of August by Sheikh Hasina, who has been convicted by the International Crimes Tribunal for committing crimes against humanity. We have made our position clear on this matter. We are of the view that a propitious environment needs to be created for this visit. To this end, we have requested the Indian authorities to expeditiously act on our request to extradite Sheikh Hasina and other fugitive criminals, and to hand over Bangladesh the accused killers of Shahid Sharif Usman Hadi in compliance with our bilateral extradition treaty. We are awaiting their response. We reiterate that we will continue to pursue our Bangladesh First policy to promote friendly bilateral relations with other countries, including our neighbors, on the basis of sovereign equality, national dignity, non-interference in each other's internal affairs, and mutual benefit. Thank you. 2024లో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో బంగ్లాదేశ్ విడిచి హసీనా భారత్కు చేరుకున్న సంగతి మీకందరికీ తెలిసిందే. అనంతరం ఆమెపై తన పాలనలో బంగ్లా ప్రజలు విద్యార్థుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారనే నేరోపణలు రుజువై మరణశిక్ష పడింది. ఆ మరణశిక్ష కూడా ఏ రుజువులు సరిగ్గా లేకుండానే వేశారు. మనం విజువల్స్ కూడా చూసాం. దీంతో ఆమెను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్ను కోరింది. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా ఓ మీడియా సమావేశంలో హసీనా పాల్గొని మాట్లాడటంపై ఢాకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్లో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల చర్చలను దెబ్బతీస్తున్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ ప్రతినిధి షహీదుల్ కరీం వ్యాఖ్యానించారు. తమ దేశ సార్వభౌమాధికారం, పరస్పర గౌరవంతో కూడిన బంగ్లాదేశ్ ఫస్ట్ విదేశాంగ విధానాన్ని తాము ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. శరణార్థిగా వచ్చిన హసీనా ఆ దేశం విడిచి వచ్చిన తర్వాత మన దేశంలో ఉండి ఏమీ మాట్లాడకూడదు, కానీ మాట్లాడింది. దీని వలన కాన్సిక్వెన్సెస్ ఏమిటి అంటే హసీనా మద్దతుదారులంతా మరలా యాక్టివ్ అవుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారు హసీనాను సమర్థించే అవకాశం రావచ్చు. ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తివాదులు ఇండైరెక్ట్ గా హసీనాకు మద్దతు ఇవ్వచ్చు. సైన్యంలో ఇప్పటికీ ఆవిడ మద్దతుదారులు ఉన్నారు. వీరందరూ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కార్యక్రమం చేసే అవకాశం ఉంది. ఇది తారిక్ రెహమాన్ భయం. మన భారత్ హసీనా చేత ఈ వ్యాఖ్యలు చేయించి ఉండవచ్చు. ఎందుకు? తారీఖుని భయపెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాధారణంగా బంగ్లాదేశ్ నాయకులు తమ తొలి విదేశీ పర్యటనగా భారత్ను ఎంచుకునే సంప్రదాయానికి భిన్నంగా మలేషియా, చైనాలలో పర్యటించారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హసీనాను అప్పగింత విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. చూడండి ఇక్కడ ట్విస్ట్. ఈ పరిస్థితుల్లో తారిక్ రెహమాన్ అయోమయంలో పడేయటమే ఈ యాక్టివిటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఆత్మరక్షణలో పడ్డాడు. అంటే బంగ్లాదేశ్తో అజిత్ దోవల్ ఆట మొదలైనట్టే.